చాలా సంతోషం. దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మీకు అందరికీ ప్రభువు నామములో మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. హల్లెలూయా. ఇది యెహోవా ఇచ్చిన సంవత్సరం. దీని యందు మనం సంతోషించి ఉత్సహించేదం. అవునా? ఓకే, వెరీ గుడ్. పోయిన ఆదివారం ఆజ్ఞ ఆశీర్వాదం అనే వాక్యం ధ్యానించుకున్నాం. అవునా కానీ దేవుని ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి, వాటిని మనం పాటించాలి అని మనం ధ్యానించుకున్నాం. 2 ఆజ్ఞలు పర్టికులర్గా జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, దేవుని ప్రేమించాలని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని ధ్యానించుకున్నాం. ఈరోజు కూడా ఒక 2 ఆజ్ఞల గురించి మనం ధ్యానించుకొని అవునా ప్రార్థన చేసుకుందాం. పూర్వం అంటే నేను చదువుకున్న రోజుల్లో ఒక లెసన్, మరి ఏ టీచర్ గారు చెప్పారో, ఏ క్లాస్లో చదువుకున్నానో, ఏ సంవత్సరం చదువుకున్నా నాకు గుర్తులేదు, కానీ ఆ సబ్జెక్ట్ మాత్రం నాకు, ఆ క్లాస్ మాత్రం గుర్తుంది. అందులో ఏంటంటే ఒక రాజు గారికి లేక లేక కూతురు పుడుతుంది అనమాట. కూతురు పుట్టిన టైంలో ఒక ఏంటండి సోది చెప్పేవాళ్ళు, లేకపోతే ఏంటండి వాళ్ళని ఏమంటారు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పి నీ కూతురు ద్వారా నీకు గొప్ప పేరు వస్తుంది, అవునా, నీ కూతురు నీ రాజ్యాన్ని స్థిరపరుస్తుంది అని చెప్పేసి ఆయనకి జోష్యం చెప్తాడు. ఏం చెప్తాడండి? జోష్యం అంటే ఏంటి? జరగబోయేది చెప్తాడనమాట. అంటే మనం జ్యోతిష్యం చెప్పించుకోమని కాదు, సోది చెప్పించుకోమని కాదు దీని ఉద్దేశం. పాస్ గారు చెప్పారు కాబట్టి తప్పులేదు అనుకోవద్దు, అర్థమవుతుందండి. అది కథ, కథో నిజమో లేకపోతే నిజంగా కూడా జరుగుతాయి, అవునా. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన కథ టెక్స్ట్ బుక్లో అనమాట. టెక్స్ట్ బుక్లో మా టీచర్ గారు చెప్తే నేను విన్నాను అనమాట. అయితే ఆ రాజుగారికి కూతురు పుడితే ఆ జ్యోతిష్కుడు అలా చెప్పాడు, నీ కూతురు ద్వారా నీ రాజ్యము స్థిరపడద్దని చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీ అయిపోయాడు. ఇక కూతుర్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అనమాట. కూతుర్ని బాగా చూసుకుంటూ ఉన్నాడు అనమాట. ఈయన రాజు కదా, రాజు రాజ్యము అంత వ్యవస్థ అంతా బాగానే ఉంది. కానీ ఈ రాజుగారు కూతుర్ని చూసుకునే ఆ మైకములో పడిపోయి రాజ్యాన్ని నిర్లక్ష్యం చేశాడట. ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం చేస్తే అవతల రాజులు వచ్చి ఏం చేశారంటే ఈ రాజ్యాన్ని జయించి ఈయన ఏమీ లేనిలాగా అయిపోయాడట. ఏమైపోయాడు? ఏమీ లేనిలాగా అయిపోయాడట. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ఈ కూతురు పెద్దదయింది, నిజంగా పెద్దదయ్యి, అవునా, పోయిన రాజ్యాన్ని తండ్రి ఏవైతే కోల్పోయాడో మరలా వాటిని ఈమె ఏం చేసిందంటే తన జ్ఞానము చాతుర్యంతో తిరిగి రాజ్యాన్ని సంపాదించింది. అంటే ఆ జ్యోతిష్యుడు చెప్పినట్లుగా జరిగిందనమాట. కాదని మనం అనలేము, అయ్యిందో లేదో మనకు అనవసరం. ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు చేస్తాడు. ఆ వాగ్దానాలు పొందుకుని మనం మైమరిచి జీవిస్తున్నాం. దేవుని ఆజ్ఞలు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకే ఆ వాగ్దానాలు మనం ఏమవుతున్నాం అంటే పోగొట్టుకున్నాం. అర్థమండి. మళ్ళీ దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నప్పుడు మరలా ఆ వాగ్దానాలు నెరవేర్పుని మన జీవితంలో చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అందుకే ఈ కథ చెప్తున్నా నేను. అర్థమైందా కదా? అర్థమైందా? మంచిదే, రాజ్యం ఉంది, కానీ ఏమైంది? ఆ యొక్క కూతురు పుట్టింది లేక లేకని ఆ కూతుర్ని చూసుకునే మైకంలో పడిపోయి రాజ్యాన్ని నిర్లక్ష్య పెట్టి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత కూతురు సంపాదించి పెట్టొచ్చు, అది వేరే విషయం. కానీ పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? వీటిని చూసుకుని, అవునా, పొందిన వాటిని చూసుకుని, అవునా, ఉన్నది పోగొట్టుకున్నాడు. ప్రియమైన దేవుడా, అలాంటి పరిస్థితి ఇప్పుడు క్రైస్తవులకు జరుగుతా ఉందన్నమాట. దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తున్నాడు. ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే కొన్ని ఆజ్ఞలు కూడా ఇస్తున్నాడు, వాటిని మనం పాటించాలి. ఈరోజు కూడా 2 ఆజ్ఞలు ధ్యానించుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు వందనాలు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి. మీరు మాట్లాడి మమ్మల్ని బ్రతికించండి ప్రభా. అయ్యా, మీ వాగ్దానముల యొక్క నెరవేర్పు ప్రభా మా జీవితంలో చూడగలుగుటకు నాయన, వాటిని ప్రభా పొందుకోగలుగుటకు మీ కృప దయచేయండి. మీ ఆజ్ఞలు నిర్లక్ష్య పెట్టి ప్రభా ఆ వాగ్దానాలు ప్రభా పోగొట్టుకునే స్థితిలో మేము ఉండకుండా ప్రభాన అయ్యా తండ్రి ప్రభా, మీరే ప్రభా మీ కార్యం జరిగించి మీరు నడిపించి మహిమ పొందమని, ఈ దినం మాతో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యెహోషువ గ్రంథంలోనికి రండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను, చూడండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా నాతో పాటు చెప్పండి అందరూ కూడా. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము,
జడియకము, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. గమనించండి, యెహోషువ పరిస్థితి ఎలా ఉందంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు యెహోషువ మామూలు మనిషి అనమాట. అంటే మామూలు సాధారణమైన వ్యక్తి అనమాట. ఆయనకేమి గొప్ప గొప్ప క్వాలిఫికేషన్స్ ఏమీ లేదు. మోషే గారు అయితే ఐగుప్తులో ఉన్న సకల విద్యల యందు ప్రావీణుడు. ఆయనకి రాని విద్య అంటూ ఏది లేదు. అన్ని డిగ్రీలు కంప్లీట్ చేశాడు, అన్ని యూనివర్సిటీల్లో చదివాడు, అన్ని టాలెంట్స్ ఆయనకి ఉన్నాయి అన్నమాట. మరి మోషే గొప్ప టాలెంటెడ్ తోటి, గొప్ప భక్తితోటి ఇశ్రాయేలీని ఇన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు నడిపించాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 40 సంవత్సరాలు. ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 40 సంవత్సరాలు. ఎంతమంది ప్రజలు? దగ్గర దగ్గర 25 లక్షల మంది. ఎంతమంది అమ్మా? 25 లక్షల మంది. బైబిల్లో ఒక దగ్గర 6 లక్షల కాల్బలం అని ఉంటది. ఏమని ఉంటదమ్మా? 6 లక్షల కాల్బలం అని ఉంటది. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ ముందు వెనక చదివితే 25 సంవత్సరాలు పైప్రాయం కలిగి యుద్ధానికి వెళ్ళగలిగిన వాళ్ళు లెక్క పెడితే 6 లక్షలు అయ్యారు. యుద్ధానికి వెళ్ళగలిగిన వాళ్ళు లెక్క పెడితే ఎంతమంది అయ్యారు? 6 లక్షల చిల్లర అయ్యారు. మరి 25 సంవత్సరాల లోపు వాళ్ళు పిల్లలు ఉంటారా ఉండరా? ముసలోళ్ళు ఉంటారా ఉండరా? అవునా? 25 సంవత్సరాలు మొదలుకొని 50 సంవత్సరాల లోపు వాళ్ళు యుద్ధానికి వెళ్ళాలి. మిగిలిన వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళడానికి ఒప్పుకోదనమాట రూలు అక్కడ. మరి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవునా? 20 సంవత్సరాల లోపు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ కలిపితే కనీసం 25 లక్షలు, 25 లక్షల మంది జనం ఉంటారు. 25 లక్షల మంది జనాభాని 40 సంవత్సరాలు మోషే నడిపించాడు. అర్థమైందండి? ఎన్ని కష్టాలు పడ్డాడో యెహోషువ భక్తుడు తెలుసు. ఐగుప్తులోంచి బయటకు వచ్చిన వారిలో యెహోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నాడు. అవునా? కానీ వాళ్ళు ఎన్ని మజిలీలు దాటారు, ఎన్ని శ్రమలు, ఎన్ని తిరుగుబాట్లు, ఎన్ని ఇబ్బందులు. అవునా? అవన్నీ యెహోషువ చూస్తూనే ఉన్నాడు. యెహోషువ గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, అవునా, మోషే సేవకుడు. అవునా? మోషే కొండ మీదకి వెళ్తే యెహోషువ కొండ కింద ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాడు, ఆయన క్షేమంగా మళ్ళీ తిరిగి రావాలని. కింద ఉన్న ప్రజలేమో తిని తాగి డ్యాన్స్లు వేస్తూ ఉండేవాళ్ళు. అవునా కదండి? అలా ఉండేవాళ్ళు ఇశ్రాయేలీలు. అలాంటి పరిస్థితి అనమాట. మరి వాళ్ళని నడిపించడం మామూలు విషయం కాదు. ఇప్పుడు మోషే చనిపోయాడు, 40 సంవత్సరాలు అయిపోయింది. మొత్తం 120 సంవత్సరాలు మోషేకి వచ్చినప్పుడు మోషే చనిపోతాడు. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో పెరుగుతాడు మోషే. తర్వాత 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో పెరుగుతాడు. తర్వాత 40 సంవత్సరాలు ఇశ్రాయేలీని ఐగుప్తు నుంచి విడిపించి అరణ్యంలో నడిపిస్తాడు. ఇక ఇజ్రాయేల్ దేశానికి బోర్డర్కి వచ్చినప్పుడు, యోర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నీవు ఒక విషయంలో తప్పిపోయావు కాబట్టి ఆ కానాను దేశానికి వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడే చనిపోతావని చెప్పేసి దేవుడు చెప్పడం, మోషే చనిపోవడం జరిగిపోద్ది. మోషే చనిపోయాడు, ఇక మోషే లేడు. ఇప్పుడు ఇశ్రాయేల్ నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. దేవుని దగ్గర మోషే ప్రార్థన చేస్తాడు, ప్రభా ఒక నాయకుడు ఇవ్వు అని. ఈయన రికమెండేషన్ చేయలేదు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అన్నాడు, నీ ఆత్మలో పాళ్ళు, నీ ఘనతలో కొంత యెహోషువ మీద పెట్టు, నేను యెహోషువను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు చెప్తాడు. దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకుంటాడు. ఇప్పుడు యెహోషువకి గత 40 సంవత్సరాలు జరిగినవన్నీ తెలుసు. ఇప్పుడు ముందుకెళ్ళాలంటే కానాన్ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటే ఒక రాజు కాదు, ఇద్దరు రాజులు కాదు, ముగ్గురు రాజులు కాదు, 31 మంది రాజులు ఉన్నారు అక్కడ. ఎంతమంది రాజులండి? 31 మంది రాజులను జయించాలంటే మాటల ఎంత సైన్యం ఉండాలి, అవునా? ఎంత బలం ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి, అవన్నీ కావాలి. ఆ పరిస్థితులు ముందున్నాయి, అవునా కానీ వాటిని జయించాలి, వాటిని ఇలా నడిపించాలి, వాళ్ళని జయించాలి. అవునా? 7 జాతుల ప్రజలు ఆ కానాన్ దేశంలో, ఇప్పుడు ఇజ్రాయేల్ అని పిలువబడుతున్న ఆ దేశంలో 7 జాతుల ప్రజలు నివసించారన్నమాట. అవునా? పెరిజ్జీలు, హివ్వీలు, హిత్తీలు, ఎబూసీలు, కనానీలు, అమ్మోనీలు, అమోరీలు, అలా 7 జాతుల ప్రజలు, మొత్తం 31 రాజ్యాలు అనమాట. వాటన్నిటినీ చూస్తే భయం వేసేస్తుంది. అప్పుడు దేవుడు యెహోషువ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. యెహోషువ అని చూడండి, మొదటి అధ్యాయంలో అంటున్నాడు కదా, 3వ వచనంలో నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తాను, వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. అవునా? ఈ భూమిని నీకు స్వాస్థ్యంగా, మీరు ఏ స్థలంలో అడుగు పెడతారో ఆ స్థలమును మీకు స్వాస్థ్యం ఇస్తానని మొదటి వాగ్దానము చేశాడు. రెండవ వాగ్దానం 5వ వచనం చూడండి, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకుండా. అవునా? అవునా? ప్రామిస్ ఆఫ్ ద పవర్ అనుకోవాలి ఇది. అవునా? కానీ శక్తిని, ఏ సైన్యం కానీ
ఏ రాజ్యం కానీ ఏ దేశం కానీ నీ ఎదుట నిలబడలేదు అని దేవుడు వాగ్దానం చేశాడు. అందులోనే మళ్ళీ ఇంకో మాట, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడయ్యుందును. పవర్ ఆఫ్ ద ప్రెజెన్స్ అన్నమాట. దేవుడు తన సన్నిధిని ఉంచుతానని వాగ్దానం చేశాడు. అర్థమైందండి? దేవుడు నేను నీతో వస్తాను, మోషేకు తోడైనట్లు నీకు కూడా తోడై ఉంటానని దేవుడు యెహోషువతో వాగ్దానం చేశాడు. ఆ తర్వాత చూస్తే 8వ వచనంలో ఆఖరిలో ఉంటుంది, నీవు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించ తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు అని దేవుడు ప్రామిస్ ఆఫ్ ద ప్రాస్పారిటీ ఇస్తున్నాడు. అభివృద్ధిని గురించి వాగ్దానం చేశాడు. అర్థమని 4 వాగ్దానాలు అక్కడ యెహోషువకు చేశాడు. ఎన్ని వాగ్దానాలు? 4. ఒకటి, మీరు అడుగు పెట్టే స్థలాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఏ శత్రువు నీ ఎదుట నిలబడలేడని వాగ్దానం చేశాడు. నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేశాడు. నేను నిన్ను అభివృద్ధి పరుస్తానని 4 వాగ్దానాలు చేశాడు. హల్లెలూయా. అవునా? ఇప్పుడు ఈ 4 వాగ్దానాలు నమ్మి ఆయన నిర్లక్ష్యంగా ఉంటే ఆ రాజు నిర్లక్ష్యంగా ఉన్నట్టు ఈయనకి విజయం వస్తుందా? రాదు. దేవుడు ఏం చేశాడంటే ఈ 4 వాగ్దానాలు ఇచ్చి కింద ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యం కొడు. వెనకున్న పరిస్థితులు, అవునా, ఇశ్రాయేలీయులు ఎంత తిరుగుబాటు చేసే ప్రజలు, అవునా కదండి? అందులో చిన్న సైన్యం కాదు, చిన్న సంఖ్య కాదు, 25 లక్షల మంది, అవునా, 25 లక్షల మంది జనాభా, 6 లక్షల మంది సైన్యము, అవునా, నడిపించాలి. అవునా, వెనక నడిచి వచ్చిన మార్గం అంతా యోచిస్తే, అవునా, ఎన్నో, అవునా, ఓటములు, ఎన్నో భయాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో కీడులు, ఎన్నో తెగుళ్ళు, అవునా. ఒక్కొక్కసారి ఇశ్రాయేల్ తిరుగుబాటు చేసినప్పుడు తెగుళ్ళు వచ్చాయి, దేవుని కోపం వచ్చేది, మోషే అడ్డుపడేవాడు, దేవుడు కనికరించేవాడు. అలా ఎన్నిసార్లు. ఇప్పుడు మోషే ఏంటంటే ఆయనలాగా నేను చదువుకోలేదు, ఆయనకున్నంత జ్ఞానం నాకు లేదు, ఆయనకున్న ప్రత్యక్షత నాకు లేదు. ఇప్పుడు ఇశ్రాయేల్ నడిపించాలంటే నా వల్ల కాదు, అంతే కదా. భయం వేస్తాయి. ఇదండి, ఎవరికైనా భయం వేస్తుంది, అవునా కదండి? సడన్ గా తండ్రి చనిపోయాడు అనుకోండి, కొడుకుకి ఇప్పుడు సంసారం ఎలా నడిపించాలి, ఈ కుటుంబాన్ని ఎలా నడిపించాలి, ఎవరికైనా భయం వేసేస్తుంది, అవునా కదండి? చాలా భయం అనమాట. అలాగూ ఒక్కో బాధ్యత రాగానే, అవునా, మనకి భయం అనిపిస్తుంది అనమాట. ముందు చూస్తే బోళ్ళని శ్రమలో, ముందేమన్నా అంత అన్ని ఏంటండి, కొంతమంది ఏం చేస్తారండి, బిజినెస్ అంతా కూడా రెడీ చేసి, అవునా, మొన్న ఒక ఆయనకి ఎవరికో చెప్తున్నారు ప్రార్థన చేయమని, ప్రార్థన చేయమని చెప్తూ అన్నీ, అవునా, ఆయన రిటైర్ అయిపోయారట, అవునా, ఇల్లు కట్టారట, పిల్లలు పెళ్లి చేశారట. ఇప్పుడు ఆయన చనిపోయినా పిల్లలు ఎలాగోలా మెల్లిగా నడిపించుకోగలరు, అవునా కదండి? అంత బాగుంది అనుకోండి, పిల్లలు ముందుకు వెళ్ళిపోతారు. బాగోలేదు అనుకోండి, పిల్లలకి ఎంత శ్రమ అయిపోద్ది, ఇబ్బంది అయిపోద్ది, అవునా కదండి? అలాగే ఇప్పుడు యెహోషువ పరిస్థితి అలా లేదు. మోషే అంతా ఏంటండి, కానాన్ దేశంలో తీసుకెళ్ళి అలా పెట్టేసి వెళ్ళిపోలేదు, అవునా. మధ్యలో వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు యెహోషువ నాయకుడు అయ్యాడు. అక్కడ చూస్తే ఎంతమంది రాజులు అని చెప్పాం? 31 మంది. చూడండి, అది ఆ మాట కనిపిస్తుంది. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయము ఆఖరి లైన్ చూడండి. ఆఖరి లైన్, ఆ రాజులందరి సంఖ్య 31. ఎంతమంది అమ్మా? 31 రాజ్యాలని ఈ ఒక్క ఇశ్రాయేల్ సైన్యము దేశం జయించింది. ఒక దేశం మీద జయిస్తే లక్ అనుకోవచ్చు, 2 దేశాల మీద జయిస్తే, అవునా, డబల్ లక్ అనుకోవచ్చు, అవునా. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, అర్థమవుతుందండి? మామూలుగా జరగదు, కష్టం. ఒక దేశం ఇంకో దేశం మీద జయం పొందడమే కష్టం. మనం చూస్తున్నాం, యుద్ధాలు జరుగుతున్నాయి, రష్యాకి ఉక్రెయిన్. రష్యా చాలా పెద్ద దేశం, ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. 2 సంవత్సరాలు జరుగుతుంది, రష్యా వాళ్ళు గెలిచారేంటి? నేను అప్పుడే చెప్పాను, రష్యా గెలవదని చెప్పాను. హల్లెలూయా. అర్థమని అప్పుడే నేను ఈ యూట్యూబ్లో పెడుతుంటాను కదా, అవునా, అప్పుడే చెప్పాను రష్యా గెలవదు అని చెప్పాను. ఇప్పటికీ గెలవలేదు, అంతే అంతే. అదే దానికి ఒక లెక్క ఉందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుడా. సో అంత పెద్ద దేశమే చిన్న దేశం మీద గెలలేకపోయింది. మరి చిన్న దేశం 31 రాజ్యాలని 31 రాజులను జయించారంటే అది దేవుని శక్తి. అది ఎవరి శక్తి అమ్మా? దేవుని శక్తి అనమాట. సో ఇప్పుడు జయించిన తర్వాత చెప్పుకోవడం ఈజీ. ముందు ఆలోచన చేస్తే ఎలా ఉంటది? ఇంతమంది వాళ్ళు ఎవరు? మళ్ళీ మామూలు మనుషులు కాదు, ఇశ్రాయేలీలు 6 అడుగులు 7 అడుగులు ఉండే మనుషులే. కానీ ఈ నెఫీలీలు, వీళ్ళందరూ ఎవరంటే నెఫీలీలు. వీళ్ళని ఏమంటారమ్మా? నెఫీలీలు. నెఫీలీలు అంటే ఉన్నత దేహులు అనమాట. దాని గురించి అది వేరే సబ్జెక్ట్, అవునా. చాలా ఎత్తైన ప్రజలు అనమాట. దేవదారు లాగా ఎత్తుకుంటారు అనమాట. 10-15 అడుగులు పైన మనుషులు అనమాట.
వాళ్ళని జయించడం మామూలు విషయము కాదనమాట. మరి వాళ్ళని జయించాలి. అవునా? మరి ముందు పెద్ద శ్రమ ఉంది. వెనకాల నడిచి వచ్చిన మార్గం అంతా యోచిస్తే అన్నీ అప్ అండ్ డౌన్సే. ఎదురు చూస్తే పెద్ద కొండే. అవునా కదండి? ఇది దాటాలంటే ఎవరికైనా భయం వేస్తుంది. అందుకే దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. ఏ శత్రువు నీ ముందు నిలబడలేడు అన్నాడు. అవునా? నువ్వు అడుగుపెట్టే స్థలాన్ని నీకు ఇస్తాను అన్నాడు. నువ్వు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతావు అని వాగ్దానం చేశాడు. తర్వాత ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏ ఆజ్ఞ? భయపడద్దు అన్నాడు. ఏమన్నాడని? భయపడొద్దని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. వెనకున్నవి 2024లో జరిగినవి తలుసుకుని భయపడద్దు. 2025లో ఉన్న బాధ్యతలను చూసి భయపడద్దు. ఎదుర్కోబోయే శ్రమలు చూసి భయపడద్దు. ఈ మధ్యన దేవుడు ఇలాగే కొన్ని రాసి పంపిస్తుంటాను కదా, అప్పుడు ఒక మాట బాగా దేవుడు గుర్తు చేశాడు. విశ్వాసము, నీతి, సహనము, అర్థమైందండి, ధైర్యము, ప్రార్థన. ఈ 5 ఆయుధాలు ఉన్నోడినట సైతాను కూడా ఎదుర్కోవడానికి భయపడతాడట. ఏం చెప్పాను? 5 రాసుకోండి, కావాలంటే రాసుకోండి. విశ్వాసం ఒకటేటమ్మా, విశ్వాసం. రెండోదేంటి? నీతి. నీతిగా ఉంటే, విశ్వాసం ఉంటే, దేవుడి మీద విశ్వాసం ఉంటే, అవునా, దేవుని వాక్యానికి అనుగుణంగా నీతిగా నడుచుకుంటే, నీతిగా ఉన్న సహనం ఉండాలి. ఏముండాలమ్మా? సహనం. అస్సలు ఓర్పు ఉండదు. ఏ విషయంలో ఓర్పు ఉండదు అనమాట. ఓర్పు లేకపోయినా ప్రయోజనం ఉండదు. భక్తిలో భాగం ఓర్పు, సహనం అనమాట. అవునా? భక్తి సహనమునందు భక్తిని అమర్చుకోండి అని పేతురు రాసిన పత్రిక ఉన్నట్లు, అవునా, సహనం తర్వాతే భక్తి వస్తుంది. సహనం లేకుండా నువ్వు భక్తి పడు అని చెప్పుకోవద్దు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? చాలా విషయాల్లో చాలా మందికి ఏ రవ్వంత సహనం ఉండదు, కానీ మళ్ళీ భక్తి పరులాగా మనం ఫీల్ అవుతుంటాం. అర్థమైందండి? సో సహనం లేకపోతే భక్తి పరులమే కాదు, అది డిస్క్వాలిఫై అయిపోయినట్టే. సో విశ్వాసము, నీతి, సహనము. నాలుగోది ఏంటి? ధైర్యం. ఏంటి ఉండాలమ్మా? ధైర్యం. చాలా మంది ధైర్యం ఉండదు. ప్రతిదానికి భయమే, ప్రతిదానికి భయం అనమాట. విశ్వాసులమై ఉండి అలా భయపడొచ్చా? ప్రతి చిన్నదానికి భయపడకూడదు, కానీ భయపడుతుంటాం. భయము, ప్రార్థన, ధైర్యము, తర్వాత ప్రార్థన. ఏంటమ్మది? ప్రార్థన. ఈ 5 కనుక ఉంటే వాళ్ళ జోలికి వెళ్ళడానికి సాతాను కూడా 100 సార్లు ఆలోచన చేస్తాడు. అమ్మ వీడి దగ్గరికి వెళ్తే నేనే తనులు తిని రావాల్సి వస్తుంది, అవునా, ఎందుకు నాకే ముట్టికాయలు పడతాయి అని మన జోలికి రాడు. అందుకే 5 మీరు గుర్తుపెట్టుకోండి. లేవనుకోండి, మిమ్మల్ని ఆడిస్తాడు. పిలక పట్టుకుని మనల్ని ఆడిస్తాడు. విశ్వాసం లేదనుకోండి, సహనం లేదనుకోండి, నీతి లేదనుకోండి, ధైర్యం లేదనుకోండి, ప్రార్థన లేదనుకోండి, పిలక పెట్టి ఆడిస్తాడు అంతే. ఆడి చేతిలో మనం తెడ్డులాగా తయారవుతాం. పప్పు తిప్పడానికి గరిటె వాడతాం కదా, అలా గరిటె పట్టుకుని పప్పు తిప్పినట్టు తిప్పుతూ ఉంటాడు. అర్థమైందండి? పిల్లలు చిన్నప్పుడు ఆడుకునేవాడు, పిల్లలు జుట్టు ఇలా పెట్టి ఇలా తిప్పుతారు కదా, అలాగే ఆడిస్తారు మనం. గుర్తుపెట్టుకోండి. విశ్వాసంలో బలపడండి. అవునా? నీతిగా జీవించండి. సహనం, ఓర్పు కలిగి ఉండండి. ధైర్యం కలిగి ఉండండి. ప్రార్థన చేసుకోండి. అప్పుడు మన జోలికి సైతాన్ గడు రాడు. హల్లెలూయా. ఎవరొచ్చినా ఓడిపోతారు, ఎవరొచ్చినా ఓడిపోతారు అంతే. ఎవరొచ్చినా సరే మనల్ని ఏం చేయలేరు అంతే. అర్థమని? వస్తారు కానీ ఏమీ చేయలేరు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. రావడం మాత్రం వస్తాయి, మన వ్యతిరేకతలు వస్తాయి, ప్రభుత్వాలు వ్యతిరేకం అవుతాయి, దేశాలు వ్యతిరేకం అవుతాయి, శత్రువులు అనేక మంది రావచ్చు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, ఏ శత్రువు నీ ఎదుట నిలబడలేడు. హల్లెలూయా. ఏ సమస్య నీ ఎదుట నిలబడలేదు. నువ్వు వాటిని దాటేస్తూ తొక్కి వెళ్ళిపోతావు అంతే. అర్థమైందని? అందుకని ఈరోజు ఈ వాగ్దానాలు దేవుడు ఎన్నిచ్చినా సరే ఆ వాగ్దానాల నెరవేర్పు ఈ ఆజ్ఞ ద్వారా మనం సాకారం చేసుకోవచ్చు. ఏ ఆజ్ఞ? భయపడకుండా. ఇటమ్మా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. అవునా? అప్పుడు యెహోషువకి ధైర్యం వచ్చింది. హల్లెలూయా. అవునా? విశ్వాసం వచ్చింది, ధైర్యం వచ్చింది, నిరీక్షణ వచ్చింది. అవునా? అవునా? దేవుని వాక్యం చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రజలు కూడా ఒక మాట అంటారు. 16 వచనం చూడండి. 16 ఇదే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 16. చాలా మంది చూసారండి, వాళ్ళు కూడా, ప్రజలు కూడా యెహోషువకు లోబడ్డారు. అర్థమండి? నువ్వు గనక దేవుని ఆజ్ఞ పాటిస్తూ, ఈ ఆజ్ఞ ఇంకొక మన వాడుక భాషలో చెప్పుకోవాలనుకుంటే బాధ్యత కలిగి ఉంటే, ఏం కలిగి ఉంటే? బాధ్యత కలిగి ఉంటే. భయపడతారు కొంతమంది, ఏదైనా బాధ్యత తీసుకోవడానికి భయం, లేకపోతే వంక చెప్తుంటారు. ఏం చెప్తుంటారని? ఇష్టం ఉండదు. అర్థమవుతుందండి? మన సామర్థ్యాన్ని చూసుకుంటాం. నేను అంత చదువుకోలేదు, అవునా, మేము పూర్ ఫ్యామిలీ, మాది పూర్ బ్యాక్గ్రౌండ్, అవునా, మా క్యాస్ట్ ఇది, అవన్నీ చెత్త ఆలోచనలు అనమాట. ఏ ఆలోచనలు అండి?
చెత్త ఆలోచనలు. దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, అవునా, దేవుని మాటకు నీవు లోబడకుండా మన బ్యాక్గ్రౌండ్ గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలి? మన వెనకున్న దాని గురించి, వెనకున్న ఓటమి గురించి ఎందుకు ఆలోచన చేయాలి? ముందు దేవుడు విజయం ఇస్తాను వాగ్దానం చేస్తుంటే, నేను నీతో ఉంటాను వాగ్దానం చేస్తుంటే, నీకు తోడై ఉంటాను వాగ్దానం చేస్తుంటే ఎందుకు భయపడాలి? అవునా, అదే నేను అంటున్నాను. వెనకున్నవి చూసి నువ్వు భయపడద్దు, ముందున్న వాటిని చూసి భయపడద్దు. దేవుడు వాగ్దానం చేసాడు, ఆజ్ఞాపిస్తున్నాడు ధైర్యంగా ఉండమని. హల్లెలూయా. అదోనండి. నువ్వు కనుక ధైర్యంగా ఉన్నావు అనుకోండి, ముందుకు వెళ్ళిపోతావు. అందుకే ఈ దినాన బాధ్యత కలిగి ఉండడానికి చాలా మంది ఇష్టపడరు. అందుకే దేవుని దీవెనలు పొందుకోవట్లేదు. నేను చెప్తున్నాను, బాధ్యత లేని వారిని దేవుడు దీవించడు. పిల్లలు ఇంట్లో బాధ్యత కలిగి ఉండాలి. చిన్నపిల్లలకు చెప్తాను, నువ్వు చదువుకో, అవునా, ఇంట్లో పని చేయి, ఆడుకో, అవునా, ప్రార్థన చేసుకో, బైబుల్ చదువుకో, పడుకో. అన్ని పనులు చేసి ఏం చేయాలి? పడుకోవడం పని. హల్లెలూయా. పడుకోకపోతే ప్రాణం పోద్ది. అవునా. కొంతమంది రెస్ట్ లేకుండా పని చేస్తుంటారు. అది సాతాను కాడి కింద ఉన్నట్లు లెక్క. కొంతమంది వాట్సాప్ స్టేటస్లు చూస్తాను, బిజీ అని పెడతారు. ఏమని పెడతారు? మీరు ఎప్పుడైనా చూసారా? బిజీ కిందనే ఏముంటుందమ్మా? వాళ్ళ పేరు ఉంటుంది, కిందనే ఉంటుంది బిజీ బిజీ బిజీ. ఏటి బిజీయో, ఏ పని ఉండదు. అవునా. బిజీ బిజీ అంటే ఒక ఆయన చెప్తున్నాడు, బిజీ అండర్ సాటాన్స్ యోక్. సాతాను కాడి కింద ఉన్న వాళ్ళందరూ బిజీగా ఉంటారు. మనం సాతాను కాడి కింద ఉండకూడదు, బిజీగా ఉండకూడదు. అవునా. ఎప్పుడైనా సరే దేవుని పని అంటే అందుబాటులో ఉండాలి. ఎలా ఉండాలమ్మా? దేవునికి అందుబాటులో ఉండాలి. దేవుడట, అవునా, ఆయనకు అందుబాటులో ఉన్న వారిని వాడుకుంటాడు, కానీ సామర్థ్యం ఉన్న వాళ్ళని వాడుకోడు. నాకు సామర్థ్యం ఉంది కాబట్టి దేవుడు నన్ను వాడేసుకుంటాడు అనుకుంటే అది నీ పొరపాటు. దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే అందుబాటులో ఉన్న వాళ్ళని వాడుకుంటాడు. హల్లెలూయా. అర్థమైందమ్మా? అందుబాటులో అంటే దేవునికి దగ్గరగా, దేవునికి సమీపముగా. అవునా. నేను ఉన్నాను, ఈ పని నాకు చెప్పండి నేను చేస్తాను. అవునా. లేకపోతే దేవుడు ఏ పని చెప్తే ఆ పని నేను చేస్తాననే వాళ్ళకి దేవుడు ఆ పని చెప్తాడు. అందుకే అందుబాటులో ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత కలిగి ఉన్న వాళ్ళని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. బాధ్యత కలిగి ఉన్న వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. అవునా. యవనస్తులే కావచ్చు, పెద్దోళ్ళే కావచ్చు, బాధ్యత, కుటుంబ బాధ్యత. ఏంటండి? కుటుంబంలో పురుషులు ఉంటారు, బాధ్యత ఉండదు అసలు. అర్థమైందండి? మేము ఎక్కడికి మణిపూర్ వెళ్ళాం కదా, అక్కడ పురుషులు తిని తాగడం తిరగడం తప్ప ఇంకా వాళ్ళకి ఏం పని ఉండదు. ఆడవాళ్ళే బిజినెస్ పెడతారు, స్త్రీలే స్త్రీలే బిజినెస్ పెడతారు. ఉదయం వంట చేస్తారు, మళ్ళీ షాప్కి వస్తారు, పిల్లల్ని పంపిస్తారు. మగవాళ్ళు వాళ్ళకి ఏ పనులు ఉండవు. తినడము, తాగడము, తిరగడమే. ఇంట్లో బాధ్యత అంతా లేడీసే. అవునా. అది ఆశీర్వాదం కాదు. అర్థవుందండి? పురుషుడు, అవునా, ఇంటికి శిరస్సై ఉన్నాడు. అవునా. భార్యకి శిరస్సై ఉన్నాడు. బాధ్యతగా లేకపోతే దేవుడు నేను దీవించడు. నీ కుటుంబం చల్లా చెదిరైపోద్ది. అర్థవుందండి? చాలా మంది బాధ్యతగా ఉండరు అనమాట. ఏదో కొంత ఇలా పడేస్తారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఉంటారనమాట. తిరిగితే ఏమవుతారు? భార్య ఇంకో దగ్గర తిరుగుతుంది, పిల్లలు ఇంకో దగ్గర తిరుగుతారు. అవునా కదండి? నువ్వు తిరిగితే వాళ్ళు తిరుగుతారు, తిరగలేటి. అవునా. బాధ్యత కలిగి ఉండాల, నడిపించాల. భర్త అంటే నాయకుడు. అవునా కానీ జ్ఞానం కలిగి భార్యను పిల్లలు నడిపించాల. బాధ్యత తీసుకోవట్లేదు, అందుకే దేవుడు వారిని దీవించట్లేదు. ఇష్టానుసారంగా ఉండకూడదు. అర్థవుందండి? దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు బాధ్యత కలిగి ఉండమని. అంటే పురుషుడికి ఇచ్చిన బాధ్యత పురుషుడు, స్త్రీకి ఇచ్చిన బాధ్యత స్త్రీ, పిల్లలకు ఉండే బాధ్యత పిల్లలు. ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తుంటే ఏ సమస్య ఉండదు. నేను, అనిల్ పాస్టర్ గారు కొత్త వలసలో పరిచయం చేస్తున్నారు. ఆయన, మన పెద్ద పాస్టర్ గారు కొడుకు జాన్ హెడ్ పాస్టర్ గారు, ముగ్గురు కలిసి ఒక బండి మీద వెళ్తున్నాం. కెనటి కొండ అనమాట. కెనటి కొండ మీద వెళ్తున్నప్పుడు పెట్రోల్ అయిపోయిందో, పెట్రోల్ వేయించుకోవాలో నాకు గుర్తులేదు, కానీ ఆగామన్నమాట. ఆగినప్పుడు అనిల్ పాస్టర్ గారు తాళం తీశాడు. తాళం తీస్తే నేనేం చేశానంటే సీట్ కవర్ ఇలా పైకి ఎత్తాను. జాన్ హెడ్ పాస్టర్ గారు ఏం చేశారు, క్యాప్ ఇప్పారు అనమాట. అర్థమైందండి? పెట్రోల్ ఉందో లేదో చెక్ చేసుకుందామని ఆగామన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాం, ముగ్గురు ఒక బండి మీదే వెళ్తున్నాం. అవునా. ఆగాం. ఆయన ఒకళ్ళేమో తాళం తీశారు, ఒకళ్ళేమో సీట్ కవర్ తీశారు, ఒకళ్ళేమో ఆ పెట్రోల్ ట్యాప్ తీసాం. అవునా. ముగ్గురు 3 పనులు చేసాం. తక్కువ పని అయిపోయింది. ఎక్కడికి అర్జెంట్కి వెళ్ళాలి అంటే ఒకళ్ళు చేస్తారని వదిలేసాం అనుకోండి, అది పద్ధతా? అవునా. స్పాంటేనియస్గా మనం అక్కడ ఉన్నాం కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. నీ చేతికి అందిన పని, నీ చేయుటకు నీ చేతికి ఇచ్చిన దేవుని పని ఏదైతే అది చేసుకుంటూ వెళ్ళిపోవాలా. లేకపోతే దేవుడు తర్వాత అప్పగించడు.
తర్వాత ఏ పని చేయడానికి ఉండదు. అర్థమైందండి. నా చిన్నప్పుడు మాకు గడవని పరిస్థితి వచ్చింది. అర్థమైందండి. గడవని పరిస్థితి వస్తే ఈ తెల్లవారులేసి పనికి వెళ్ళిపోయాను. రూ. 5 ఇచ్చారు రోజంతా పని చేస్తే. రోజంతా పని రూ. 5 ఇచ్చారు. ఖాళీగా ఉంటే ఏమి ఉండదు. ఎందుకు పనికి రాకుండా పోతాం. అర్థమైందండి. తర్వాత 250 నెలకి. నెలకి ఎంత? 250. 250 జాయిన్ అయ్యాను. ఆ తర్వాత దేవుడు దీవిస్తూ వచ్చాడు. హల్లెలూయా. పని చెయ్యాల. పని చేస్తే ఫలితం ఒక రోజు వస్తుంది. పని చేయలేదనుకో ఫలితం ఎప్పటికీ రాదంతే. నేను ఎందుకు చేయాలనుకుంటే ఏమీ ఉండదన్నమాట. అందుకే బాధ్యత లేని వాళ్ళకి దేవుడు ఏది అప్పగించడు. బాధ్యత ఉన్న వాళ్ళకి దేవుడు అప్పగిస్తూ ఉంటాడు. ఇప్పుడు యెహోషువకి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, బాధ్యత కలిగి ఉండమని. హల్లెలూయా. మరి యెహోషువ బాధ్యత కలిగి ఉన్నాడు. ఫ్లాలెస్ మ్యాన్ గా నిలిచిపోయాడు చరిత్రలో. ఫ్లాలెస్ అంటే నింద ఏమీ లేదు. యెహోషువ ఏంటండి, నింద లేకుండా అవునా యుద్ధాన్ని చేసాడు. అవునా ఆ కానాను దేశాన్ని అన్ని గోత్రాల ప్రజలకు పంచిస్తాడు. అర్థమైందండి. శత్రువుల్ని జయించాడు. అవునా భూమిని స్వాధీనం చేసుకున్నాడు. అవునా అందరికి పంచిపెట్టాడు. తర్వాత హ్యాపీగా పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. బాధ్యత కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడమ్మా? బాధ్యత కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు వాళ్ళని దీవించాడు. అందుకే నేను చెప్తున్నాను, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా బాధ్యత కలిగి వ్యాపారం చేయండి, బాధ్యత కలిగి ఉద్యోగాలు చేయండి, బాధ్యత కలిగి కుటుంబాన్ని నడిపించుకోండి, బాధ్యత కలిగి ఆత్మీయ విషయాల్లో ఉండండి. అర్థమైందండి. బాధ్యత రహితంగా ఉంటే దేవుడు దీవించడు. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, బాధ్యత కలిగిన వారిని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. నువ్వు బాధ్యత కలిగి ఉండు ఈ రోజు నుండి అన్ని విషయాల్లో. ఇది నాది బాధ్యత అనుకున్నట్టుగా ఉండాలి. కొంతమంది సమాజంలో కూడా బాధ్యత ఉండదు. మొన్న రోడ్డు మీద ఇక్కడే చిన్నముషివాడ మన సుజాతన మధ్యలో బండి మీద వెళ్తున్నాను. ఒక అట్ట, ఇంత పెద్ద అట్ట ఎగిరిపోయింది. ఎగిరిపోతే అందరూ దాన్ని తప్పించుకుంటూ వెళ్తున్నారు. అవునా రోడ్డు మధ్యలో పడిపోయింది, గాలికి ఎగురుతూ ఉంది. అందరూ వెళ్ళిపోతున్నారు. నేను అవతల రోడ్లో వెళ్తున్నాను. యువతల రోడ్లో అట్ట ఉంది, నేను అవతల రోడ్లో ఉన్నాను. మధ్య రోడ్డు దాటి బండి ఆపి మధ్య రోడ్డు దాటుకుని వచ్చి ఈ అట్ట తీసుకెళ్ళి మళ్ళీ పక్కన పడేసింది. ఎందుకంటే అటు అయిపోయి ఇటు అయిపోయి ఎవడో గుద్దేసుకుంటాడు, పడిపోతారు, యాక్సిడెంట్లు అవుతాయి. అవునా. కానీ బాధ్యత మంద కాదనుకుని వెళ్ళిపోయాం అనుకోండి, అడిగినోడు ఎవడూ లేడు, కానీ అక్కడ ప్రమాదం జరుగుతుంది. ఖచ్చితంగా మనం బాధ్యత కలిగి ఉండాలి. అవునా. మనం దేశ పౌరులం కాబట్టి, అవునా ఈ దేశం మంద కాబట్టి, అవునా మన ప్రజలు కాబట్టి బాధ్యత కలిగి ఉండాలి. ఈ విషయంలో కదా, అన్ని విషయాల్లో బాధ్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు దీవిస్తాడు. అక్కడ నన్ను ఎవరు చూడలేదు. అవునా ఒకవేళ ఎవరైనా వాళ్ళు ఎవరండి ఉంటారు కదా, యూట్యూబర్స్ కాదు ఇంకోటి ఏమంటారు కదా, మీడియా వాళ్ళు ఉన్నట్టయితే ఫోటో తీసిండేవాడు. మీడియా వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు చూస్తారని ఫోటోలు తీస్తారని మనం అలాంటివి ఎన్నో చేశారు. ఒకటి కాదు ఇలాంటి ఎన్నో చేశాను, ఎన్నోసార్లు చేశాను. ఒకటి మామూలుగా చెప్తున్నా అనమాట. నిన్న ఈ మధ్యలో జరిగింది కాబట్టి. బాధ్యత కలిగి ఉంటే పైనుండి దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఎవరు చూస్తారమ్మా? దేవుడు చూస్తాడు. దేవుడు చూసి మనకు ప్రతిఫలము ఇస్తాడు. అందుకే నేను చెప్పే మాట ఏంటంటే, ఎవరో చూస్తారని, ఎవరో మెచ్చుకుంటారని, ప్రతిఫలం వస్తుందని, ప్రతిఫలం రాదని మనం మానకూడదు. బాధ్యత కలిగి చదువుకోవాలి, బాధ్యత కలిగి పనిచేయాలి, బాధ్యత కలిగి ఉండాలి. అందుకే యవ్వన కాలంలో నరుడు కాడి మోయిట మేలు. ఉందా లేదా బైబిల్లో? ఉంది. ఎక్కడ ఉంది? తీసి చదవండి. యవ్వన కాలమున నరుడు కాడి మోయిట మేలు, అతని మీద దాన్ని మోపింది యెహోవాయే. ఎవరు మోపారట? యెహోవాయే మోపారు. చూడండి విలాపవాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. దేవునికి బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను చేయాలి. చేస్తే గొప్ప ప్రతిఫలాన్ని వస్తుంది. అర్థమైందండి. పిల్లలకి మార్కెట్ తేడానికి కూడా బరువే, తినడానికి మాత్రం ముందుకు వచ్చేస్తారు. అవునా. మార్కెట్ తేడానికి కూడా కష్టమే. అవునా. తప్పేంటి? పిల్లలు మార్కెట్ చేస్తే అరిగిపోతారా? చెప్పండి అమ్మా. అన్ని పనులు చేసే వాళ్ళకి మంచి జ్ఞానం ఉంటుంది, ఒక పని చేసే వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉండదు. అన్ని పనులు చేయాలి, అన్నిట్లో టెక్నిక్ వస్తుంది, అన్నీ అవసరం పడతాయి. ఏదో ఒక రోజు ఏదో ఒక అవసరం పడుతుంది. ఏదో ఒక రోజు మనమే మార్కెట్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదో ఒక రోజు మనమే ఆ పనులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవునా. నేను చెయ్యను అనకూడదు, ఎలా చేయాలని తెలుసుకుని చెయ్యాలంతే.
అప్పుడే దేవుడు దీవిస్తాడు. నాకు రాదు అనడం, నాకు చేయను అనడం అది తప్పు, అది పాపం. గుర్తుపెట్టుకోండి. ఇంట్లో పనులైనా లేకపోతే ఇంకోటైనా సరే, అర్థమండి, చేయగలిగిందంతా చేసేయడం. ఎందుకంటే నరకంలో ఏ పని ఉండదు. నరకంలో ఏ పని ఉంటుందా? నువ్వు పోవు పాతాళమందు ఏ పని లేదు. ఇప్పుడే ఏ పని చేసినా ఒళ్ళు దాచుకోకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే ఒళ్ళు దాచుకుంటారు. ఒళ్ళు దాచుకుని జబ్బులు పెంచుకుంటా ఉంటారు. అర్థమైందండి? పనిచేస్తూ ఉంటే జబ్బులు కూడా పారిపోతుంటాయి. హల్లెలూయా! అర్థమైందండి? కష్టపడి పనిచేస్తూ ఉండాలి. అవునా? అందుకనే ప్రియమైన దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని? ధైర్యంగా ఉండమని. ఏం ఏం చెప్తున్నాడు? ధైర్యంగా ఉండమని, బాధ్యతని స్వీకరించమని. అవునా? నువ్వు చేయగలిగింది శక్తి లోపం లేకుండా చేయమని చెప్తున్నాడు. యెహోషువ చేశాడు, మోషే భక్తుడు చేశాడు, దావీదు భక్తుడు చేశాడు. చేశాడు లేదండి? అందరూ మనం భక్తులు చూస్తే ఎవరైనా ఎస్కేప్ అయ్యారా? అయినోళ్ళు పోయారు. అవునా? ఒక తలాంతు తీసుకున్నోడు పోయాడు. అవునా కదండి? అయినోళ్ళు కూడా ఉన్నారు. బాధ్యతను విస్మరించిన వాళ్ళు ఉన్నారు. అలా మనం ఉండకూడదు ప్రియమైన దేవుడా. బాధ్యతను భాగ్యంగా ఎంచాలి, ఘనతగా ఎంచాలి. అర్థమని చాలా మంది ఘనతను కోరుకుంటారు కానీ బాధ్యతను కోరుకోరు. అవునా? బాధ్యతే ఘనత. ఏటమ్మా? ఏది ఘనత? ఘనత మనకి భాగ్యం కాదు, బాధ్యత మనకు భాగ్యాన్ని తీసుకొస్తుంది. చాలా మంది ఘనతను కోరతారు. ఘనత కాదు మనకు కావాల్సింది. ఏం కావాలి? బాధ్యత, అంతే. అవునా? రెస్పాన్సిబిలిటీ ఉండాలి. రెస్పాన్సిబుల్గా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. అంతే అంతే. చిన్నోళ్ళు అయినా పెద్దోళ్ళు అయినా మనకి ఇంకా అన్ని విషయాల్లో జ్ఞానం ఉంది. పిల్లలందరికీ సెల్ ఫోన్ చూసి, టీవీలు చూసి, బైబిల్ చెప్పినట్లు అవునా, జనులు నలుదిక్కుల సంచరించుట జ్ఞానము విస్తారమగునని చెప్పినట్లు ఇప్పుడు జ్ఞానం ఇంకా ఎక్కువ విపరీతంగా పెరిగిపోయింది. పెరిగితే తప్పులేదు కానీ విపరీత ధోరణిలో పెరిగిపోయి అనర్థాలకు దారితీస్తుంది. అర్థమవుతుందండి? విపరీతం ఏం చేస్తుందమ్మా? అనర్థాలకు దారితీస్తుంది. సో జ్ఞానం లేదు అనవద్దు, బుద్ధి లేదు. ఈ రోజులు ఏం లేదమ్మా? బుద్ధి లేదు, అంతే. బుద్ధి లేకే మన పరిస్థితులు ఇలా ఉంటున్నాయి. అందుకే ఈ రోజు నుంచి జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి, భయం కలిగి, భక్తి కలిగి ఉందాం. అర్థమవుతుందండి? సో అదొక ఆజ్ఞ. రెండో ఆజ్ఞ కూడా త్వరగా ఒక మాటలో చెప్పేసి ముగించేస్తాను. యేసయ్య మనకి ఇచ్చిన ఆజ్ఞ. అవునా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి మాటలు ఉంటాయి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుండి. అవునా? ఉమ్, 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 ఉమ్. చాలా. ఇక్కడ ఒక మాట ఏంటంటే దేవుని పని చేయమని, సువార్త చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు. సువార్త చేయడం అందరి బాధ్యత. వెలిగించబడిన వాళ్ళు వెలిగించాలి. వీఆర్ ఎన్లైటెన్ టు వీఆర్ లైటెన్ టు ఎన్లైటెన్. మనం వెలిగింపబడింది తిరిగి వెలిగించడానికి. ఇప్పుడు కొవ్వొత్తి వెలుగుతూ ఉంది. అవునా? ఇంకో కొవ్వొత్తిని వెలిగించాను అనుకోండి, నాకు ఎంత నష్టం వచ్చినట్టు చెప్పండి? ఏమైనా నష్టం వచ్చిందమ్మా? ఒక కొవ్వొత్తి వెలుగుతూ ఉంది, ఇంకో కొవ్వొత్తి ఎలగట్లేదు. ఈ కొవ్వొత్తి నేను వెలిగించాను, ఈ కొవ్వొత్తి కూడా వెలుగుతుంది. ఇప్పుడు ఈ కొవ్వొత్తికి ఎంత నష్టం వచ్చింది? ఏమైనా నష్టం వచ్చిందమ్మా? ఏ నష్టం లేదు. కానీ నువ్వు వెలిగించలేదు అనుకోండి, ఈ కొవ్వొత్తి అవునా ఎలగదు, నువ్వు ఆరిపోతావు. అవునా? ఇది ఎలగదు, అప్పుడు లోకం అంతా చీకటిలోకి వెళ్ళిపోతావు. అంతే కదమ్మా? ఇప్పుడు ఈ కొవ్వొత్తి నువ్వు, ఈ కొవ్వొత్తి నీ కొడుకు అనుకున్నావు. అవునా? ఈ కొడుకుని ఎవరు వెలిగించాలి? తండ్రి వెలిగించాలి. వెలిగించలేనికి ఏమవుద్ది? నువ్వు నీ వయసు అయిపోతావు, ఆరిపోతావు. ఇప్పుడు వెలిగించలేదు అనుకోండి, ఈయన చీకట్లో ఉంటాడు. ఈయన ఎక్కడ ఉంటాడు? చీకట్లో ఉంటాడు. ఇప్పుడు నువ్వు వెలిగించబడ్డావు కదా, నువ్వేం చేయాలి? నీ కొడుకునో, నీ భార్యనో, నీ పిల్లలనో, నీ వీధి వారినో, నీ దేశాన్ని వెలిగించాలి. ఏం చేయాలా? వెలిగించాలి. అవునా? వెలిగిస్తే నాకు నష్టం అయిపోద్దని నువ్వు అనుకుంటున్నావు. అవునా? వెలిగించకపోతే నువ్వే నష్టపోతావు, నీ కుటుంబమే నష్టపోద్ది, మనకే సమస్య. అందుకే మొన్న ఒక పాస్టర్ ఎవరు చెప్పారు కదా, ఏమన్నారు? నీ కొడుకు బాగుండాలంటే నీ ఊరు బాగుండాలన్నాడు. ఊరు బాగుంటేనే కొడుకు బాగుంటాడు, ఊరు చెడిపోతే కొడుకు కూడా చెడిపోతాడట. అంతే కదండి? అదనమాట. అందుకని
ఊరు బాగుండేలాగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, మీరుంటున్న పట్టణం యొక్క క్షేమం కోరి, దేశం యొక్క క్షేమం కోరి ప్రార్థన చేయండి, సువార్త చేయండి, నమ్మకంగా ఉండండి. అవునా? అప్పుడు ఊరు కూడా బాగుపడితే అప్పుడు మనం కూడా బాగుంటాం. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అందుకని దినాన దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు సువార్త చేయమని. సువార్త చెప్పి ఎంతకాలం అవుతుంది? నువ్వు ఎవరికైనా చెప్పావా? ఒక వ్యక్తిని రక్షణ నడిపించేవా? ఒక వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించేవా? ఒక వ్యక్తిని మందిరాన్ని నడిపించేవా? అవునా? సిగ్గు లేకుండా ఒక్కళ్ళే వచ్చి వెళ్తున్నాం కదా మనం. అవునా? ఒక్కళ్ళే వచ్చే వెళ్ళే వాళ్ళందరూ సిగ్గు లేదనమాట. మనం ఎంతకాలం సిగ్గు లేకుండా బతుకుతున్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఈ సంవత్సరం అలా జరగకూడదు. అదోనమ్మా, ఈ సంవత్సరం బాధ్యతగా ఉందాం. ఎలా ఉందాము? బాధ్యతగా ఉందాం. యెహోషువ బాధ్యతగా ఉన్నాడు. అవునా? అందుకే దేవుడు ఆయన్ని చరిత్రలో ఒక గొప్ప హీరోలా పిలిచాడు. హల్లెలూయా. అర్థమైందమ్మా? నీవు నేను కూడా బాధ్యత కలిగి ఉందాం. అన్ని విషయాలు, ఒక విషయంలో కాదు, ఒక్క విషయంలో కాదు. అవునా? నేను ఒక్క ఏంటంటే ఆఫీస్ పనే చేసి వస్తాను అని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవునా? నేను ఒక్క ఇంట్లో పనే చేస్తాను. అన్ని పనులు, ఏ పని చేయాల్సి వస్తే ఆ పని చేయాల. అన్ని బాధ్యతలు తీసుకోవాలి. ఆత్మీయ విషయాల్లో, కుటుంబ విషయాల్లో, సమాజం విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, అర్థమైందని అన్ని విషయాల్లో బాధ్యత కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. అర్థమైందమ్మా? యేసయ్య వచ్చిందే మనల్ని రక్షించడానికి, యేసయ్య వచ్చిందే మనల్ని ఆశీర్వదించడానికి. అర్థమైందన్నమాట? యేసయ్య ఎందుకు వచ్చారమ్మా? పాపము నుండి విడిపించడానికి ఆయన వచ్చారు. యేసయ్య మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. మన దుష్టత్వం నుంచి మళ్లించడం వల్ల మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. అవునా? రక్షణ పొందని వాళ్ళు కొంతమంది, ఆశీర్వదించబడిన వాళ్ళు కొంతమంది అయిపోతారు సంఘంలో. అవునా? అందరూ రక్షణ పొంది ఆరాధన చేస్తే అక్కడ పరలోకం దిగొచ్చినట్టు ఉంటుంది. అర్థమైందన్నమాట? అంటే భక్తి లేకుండా, రక్షణ లేకుండా ఊరికనే వచ్చి కూర్చుని వెళ్ళిపోతారు. అవునా? కొన్ని కాలిన కట్లు, కాలి ఆరిపోయిన బొగ్గులు ఉంటాయి కదా, అలాగ కొంతమంది వచ్చి వెళ్తుంటారు. అవునా? ఆరాధన చేసినప్పుడు అంత దేవుని సన్నిధిని అనుభవించలేం, దేవుని కార్యాన్ని చూడలేం. బైబిల్లో రాసి ఉంటుంది, వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ ఏమీ చేయలేకపోయాడు. అర్థమవుతుందమ్మా? అందుకని కొన్నిసార్లు మన అవిశ్వాసం, మన భక్తిహీనత దేవుడు తన చెయ్యి ముడుచుకునేలా చేసేస్తుంది. ఏం చేస్తుందమ్మా? అర్థమైందన్నమాట? మన అవిశ్వాసము, మన అవిధేయత, మన భక్తిహీనత దేవుడట ఏదైనా నీ జీవితంలో అద్భుతం చేయి చాపుదాం అనుకున్నాడట. కానీ నీ దగ్గరికి వచ్చేసరికి అవిశ్వాసం కనబడుతుంది, అసహనం కనబడుతుంది, భక్తిహీనత కనబడుతుంది, పిరికితనం కనబడుతుంది, అవినీతి కనబడుతుంది, ప్రార్థన లేమి కనబడుతుంది. మళ్ళీ దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు దీవించారనుకో వాళ్ళు ఇంకా భ్రష్టులు అయిపోతారు. అవునా? అని దేవుడు చెయ్యి వెనక్కి తీసుకుంటున్నాడు. అలా ఉంది పరిస్థితి. అర్థమైంది నా మాటలు? దేవుడు ఏం చేయాలా? చెయ్యి చాపి మనల్ని దీవించాలా లేదా? దీవించాలి. దీవించాలనుకుంటే 5 గుర్తు పెట్టుకోండి. 1 విశ్వాసం, 2 నీతి, 3 సహనం, 4 ధైర్యం, 5 ప్రార్థన. ఇవి గనక మనకు ఉంటే ఇక మనం చూడాల్సిన అవసరం. హల్లెలూయా. సాతానుగాడు కూడా మనల్ని ఏం చేయలేమని వదిలేసి వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి స్థితిలో దేవుడు మనల్ని, మన కుటుంబాలని, సంఘాలని ఉంచునుగాక. లేచి మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యా, మీరు మాకు ఆజ్ఞాపించినవి మేము చేయగలటకు సహాయం దయచేయండి. అయ్యా, ఈ 4 ఆజ్ఞలు ఈ సంవత్సరంలో ప్రభా, అయ్యా ఎన్నో వాగ్దానాలు పొందుకున్నాం ప్రభా, కానీ ఈ ఆజ్ఞలను పాటించమంటున్నారు ప్రభా. అయ్యా, యెహోషువ పాటించాడు ప్రభా, భక్తులు పాటించారు ప్రభా. ఈరోజు మేము కూడా పాటించి ప్రభా, అయ్యా చరిత్రలో నిలిచిపోవడానికి సహాయం దయచేయండి. మీకు ఇష్టలుగా, సాక్షులుగా జీవించడానికి సహాయం